నమస్తే. మొత్తం ఉపనిషత్తులంతా కూడా 3 విషయాల గురించి ఎక్కువగా చెప్పారని మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఈ 3 విషయాలు ఏంటి? అదే చెప్పాం కదా! స్థితులు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. అట్లాగే వాటికి తెలుసుకోవటానికి కావాల్సినటువంటి మార్గాలు అవన్నీ చెప్పాం కదా! నిన్న మనం ఏం మాట్లాడుకున్నాము? మనసు నిశ్చలమైతే తప్ప ఆనందం అనే సంతోషం అనేది ఉండదు అన్నారు. ఇక్కడ సంతోషానికి ఆనందానికి తేడా ఉంది. సంతోషం అంటే ద్వంద్వాలంటే పేదవాళ్ళు భాగ్యవంతులు, సంతోషం దుఃఖం, ఆ తర్వాత మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, ఇట్లా గుణాలకు సంబంధించిన కానీ స్థితుల గురించి సంబంధించింది కానీ వాళ్ళ అవస్థల గురించి కానీ మాట్లాడుకున్నప్పుడు ద్వంద్వాలు వస్తాయి. బట్ వేరియస్ ఆనందం ఈజ్ కన్సర్న్, అది ఉన్నది ఒకటే, దానికి ఏం ఆపోజిట్ లేదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము? నిన్న సంతోషం గురించి మాట్లాడుకున్నాం. ఏంటి, ఎట్లా వస్తుంది సంతోషం అంటే మనసు నిశ్చలంగా ఉంటేనే సంతోషం వస్తుంది అన్నారు. మరి మనసు నిశ్చలంగా ఉండాలంటే ఏం చేయాలి? చేసే పని ఫలితం ఆశించకుండా చేయాలి. ఒకే విషయం మీద మనసును నిలబడాలి, నిలబెట్టాలి. తర్వాత ఎందుకు మనం ఈ పనులు చేస్తున్నాము అనేటువంటి జ్ఞానం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనిషికి సంతోషం వస్తుంది, ఆ సంతోషం మీద నిలబడడం జరుగుతుంది అని చెప్పాము. ఈరోజు ఇంకా ఏంటి, అసలు ఎన్ని రకాల సంతోషాలు ఉన్నాయి, ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటి, వీటి గురించి మాట్లాడబోయే ముందర మొత్తం సృష్టి మొత్తము 5 భూతాలతో తయారైంది. భూతం అంటే భూతం కాదు, ఎలిమెంట్. పంచభూతాలు అంటారు కదా, ఎలిమెంట్ అంటే మూలకం, అంటే తయారు కావడానికి కావలసిన పదార్థం. ఏమేం పదార్థం? భౌతికంగా కనపడే పదార్థాలు ఏంటి? 1 భూమి, 2 నీళ్లు, 3 అగ్ని, 4 వాయువు, 5 వచ్చి ఆకాశం. ఇవి 5 కూడా మన కంటెదురుగా కనపడేటువంటి మూలకాలు. అలాగే వీటికి సంబంధించి కనపడకుండా ఉండే మూలకాలు ఏంటి? భూమి అన్నాం కదా, భూమికి వచ్చేసేసి ఘట తన్మాత్ర, అంటే ఘటం అంటే వాసన. రెండోది నీళ్ళకి సంబంధించింది ఏంటి? రస తన్మాత్ర. మూడోది అగ్నికి సంబంధించింది ఏంటి? రూప తన్మాత్ర. 4వది వచ్చి వాయువుకి సంబంధించింది ఏంటి? స్పర్శ తన్మాత్ర. 5వది వచ్చి ఆకాశానికి సంబంధించి వచ్చి శబ్ద తన్మాత్ర. మళ్ళీ ఏంటి అంటే స్థూలంగానేమో 5 భూతాలు ఉంటే, ఏది? భూమి, నీళ్లు ఎక్సెట్రా. అట్లాగే సూక్ష్మంగా వాటికే ఉన్న మరొక పేర్లు ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 అనమాట. ఆ తర్వాత వీటికి మన శరీరంలోనే భౌతికంగా కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఏమేంటి? వాటిని తన్మాత్రలు అంటారు. వాసనకు సంబంధించి ముక్కు, రుచికి సంబంధించి నోరు, చూడడానికి సంబంధించి కళ్ళు, స్పర్శకు సంబంధించి చర్మం, అలాగే వినడానికి సంబంధించి ఆకాశం. ఈ 5 తన్మాత్రలు అంటారు. తన్మాత్ర అంటే ఏంటి? ఓన్లీ అని అర్థం. అంటే ముక్కు వాసన చూస్తుంది, నోరు రుచి చూస్తుంది, మాట్లాడుతుంది. అట్లాగే కళ్ళు చూస్తాయి, అలాగే స్పర్శను అనుభవిస్తుంది. అట్లాగే ఆకాశం శబ్దాన్ని వింటుంది. 5 వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. అట్లాగే ఇంకొక 5 ఉన్నాయి కర్మేంద్రియాలు. అవేంటి? కాళ్ళు, చేతులు, ఆ తర్వాత ఎక్స్క్రిషన్ ఏరియాస్. నోరు కూడా కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం రెండుగా పనిచేస్తుంది. మాట్లాడితే అది కర్మేంద్రియం అనమాట. ఇవి 5, అవి 5, 10 అనమాట ఇంద్రియాలు. ఇవి చేయాల్సిన పనులు చేస్తాయి. కాకపోతే ఇవి ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేటువంటి స్పెసిఫిక్కి సంబంధించిన విషయాన్ని చెప్పేది మనసు. ఇప్పుడు నా కళ్ళు చూస్తున్నాయి, పెద్ద చెట్టుకి చిన్న చెట్టుకి నాకేం సంబంధం లేదు. అదే ఒక మామిడి చెట్టు నా కళ్ళు చూసింది అనుకో, ఇండియాలో కూడా మామిడి చెట్లు ఉన్నాయి కదా, భలే ఉంటాయి కదా కాయలని, నా జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఇవన్నమాట. అంటే స్పెసిఫిక్గా ఉండేదంతా కూడా మనసు అనమాట. మళ్ళీ మనసు అంటే ఏంది? మనసు అంటే చిత్తం, బుద్ధి, చిత్తం, మనస్సు, బుద్ధి, అహంకారం. మళ్ళీ 4 చేసే పనులు తేడా, కానీ వాటి స్ట్రక్చర్ ఒకటే. అంటే మనసు, మన తలకాయలో మనసు వేరే విధంగా, తర్వాత బుద్ధి వేరే విధంగా, తర్వాత జ్ఞానం వేరే విధంగా, చైతన్యం వేరే విధంగా, ఇట్లా ఇవన్నీ ఏమీ లేవు. ఆ చైతన్యం అంటే ఏంటి? కొన్ని జ్ఞాపకాలు మనకి రికార్డ్ అయి ఉన్నాయి. అందుకనే నియతి ఉంది సృష్టిలో. పురుగు, పుట్ర, జంతువు అన్నిటికీ కలిపి ప్రతి జీవికి ప్రాణం ఉంది. కొద్ది గొప్ప వాటికి వివరం తెలుసు, ఎందుకు కారణం ఉన్నాయి అని వచ్చాయి పోతాయి. ఎందుకు వచ్చాయి అవి కూడా కారణం ఉంది. అంటే ఏంటి? ప్రతి సృష్టిలో అన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇదంతా కూడా ఈ జ్ఞాపకాలనే జ్ఞానం అన్నారు, చైతన్యం అన్నారు, ఆత్మ అన్నారు. ఎందుకంటే నాకు తెలుస్తుందిగా, పైకి నేను ఎన్ని మాట్లాడుతున్నా లోపల నేను అనేది ఒకటి ఉందని నేను కళ్ళు మూసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇవి 4
చైతన్యంలో తయారైనటువంటి ఆలోచన వచ్చి రావడంతో మనసు వచ్చి సంకల్పం వికల్పం చేస్తుంది. బుద్ధి వచ్చేమో వివేకం చేస్తుంది. అంటే ఏంటి, నిర్ణయాత్మక బుద్ధి అంటారు. అంటే ఏంటి, ఇది మంచిది కాదు, ఇది మంచిది అని బుద్ధి చెప్తుంది. అహంకారం అంటే శరీరం ద్వారా ఆ పనులు నిర్వర్తించబడతాయి. మళ్ళీ అనుభవం శరీరం ద్వారానే జరుగుతుంది, కానీ అనుభవం మళ్ళీ శరీరానికి కాదు, మనసుకే. ఎప్పుడో 30 సంవత్సరాల నాడు ఎవరో తిట్టి ఎవరో ఏదో చేసిన పని ఇప్పుడుందా, లేదు కదా, కానీ మనసుకి జ్ఞాపకం ఉంది. అంటే అనుభవాలన్నీ కూడా మనసుకే. అలాగే ఈ 4 ఈ మనసు నడిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఈ భాషలో తేడా వస్తుంది కాబట్టి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ కూడా ఏ జీవికి ఆ జీవి జ్ఞానం ఉంది. కాకపోతే మనకి తెలిసినంత వరకు ఈ మనసు అనేటువంటి విషయము, ఇది మంచి ఇది చెడు అనేటువంటి ఒక జ్ఞానం మాత్రం ఒక్క మనిషికే ఉంది, మిగిలిన జీవులన్నిటికీ లేదు. అది తర్వాత ఇప్పుడు ఈ భూతాలు ఉన్నాయనుకున్నాం కదా, ఈ పంచభూతాలు అట్లాగే మన భౌతికానికి సంబంధించి ఎక్స్టర్నల్గా కనపడే భూమి, వాటికి సంబంధించి, అట్లాగే మనసుకు సంబంధించి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అలాగే దీన్ని ఆది భౌతికం అన్నారు. అంటే ఏంటి, మన మనసుకు కానీ మన శరీరకు కానీ ఏదైనా ఒక సంతోషం ఒక దాని మీద నిలబడితే సంతోషం, విత్డ్రా అయితే దుఃఖం, అది ఆది భౌతికం. అంటే నేచర్కి సంబంధించిన విషయాలన్నమాట. ఆకలేస్తుంది, పోతాము, ఆహారం తీసుకున్నాము, ఒక తృప్తో సంతోషం వస్తుంది. కాకపోతే ఏంటి, ఈ భౌతికంగా ఉండే విషయం పర్మనెంట్ కాదు, జస్ట్ టెంపరీ. దీన్ని ఆది భౌతిక సుఖం, ఆది భౌతిక సంతోషం, ఆది భౌతిక, ఒకవేళ దాని మీద నిలబడలేదనుకో అది దుఃఖం వస్తుంది అనమాట. దాన్ని ఆది భౌతిక సంతోషం, సుఖం అన్నారు. రెండోది వచ్చేమి ఆది దైవికం. ఆది దైవికం అంటే కూడా ఏంటి, అది కూడా మళ్ళీ మనసే. దైవికం అంటే ఏంటి, ఒక కాంతి, ఒక వెలుగు, ఒక జ్యోతి. ఎక్కడున్నాయి ఇవి, మళ్ళీ అది కూడా మనసుకు సంబంధించిన విషయమే, అది ఆది దైవికం. ఇది కూడా ఏంటి, ఒక చోట ఒక విషయం మీద నిలబడింది సంతోషం, ఒక చోట నిలబడలేదు దుఃఖం, ఇది ఆది దైవికం. మూడోది వచ్చేమి ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఆత్మ అంటున్నారు కదా, ఆత్మ అంటే కూడా మళ్ళీ ఏం లేదు, మనం కదిలించటము, కదిలించేది చేయటం. అంటే ఏంటి, మూమెంట్, థింకింగ్, ఆ ఆలోచన రావడంతో ఇది కదలడం మొదలు పెడుతుంది. దీన్ని ఆధ్యాత్మికం అన్నారు. మళ్ళీ ఇది కూడా మళ్ళీ వేరే సపరేట్ కాదు. అంటే ఇది దేనికి సంబంధించింది ఆధ్యాత్మికం అంటే మళ్ళీ మన హృదయం యొక్క భావానికి సంబంధించింది. ఇది అంతే. అంటే మీరు చాలామంది అనుకుంటారు ఆధ్యాత్మికం అంటే ఎక్కడో ఏదో ఉందనుకుంటున్నారు, ఎక్కడో ఏమీ లేదు. మన మనసును మనం నిశ్చల స్థితికి తీసుకొని వచ్చి ఏ కోరిక లేని స్థితికి కనుక మనం వెళ్ళగలిగితే, చాయిసెస్ లేకుండా, టెన్షన్స్ లేకుండా జరుగుతున్నదంతా భగవతత్వం అనేటువంటి భావానికి కనుక రాగడం కోసము ఆ బ్యాలెన్స్ స్థితి రావడం ప్రయత్నం చేయడమే దాన్ని ఆధ్యాత్మికత అన్నారు. తర్వాత ఏ స్థితి కూడా మళ్ళీ పర్మనెంట్గా ఉండదు. లాస్ట్ టైం చెప్పుకున్నాం, నిద్రలేస్తాము, వేకింగ్ స్టేట్ అంటారు, తర్వాత కళ్ళు మూసుకొని పడుకుంటాము, ఆలోచనలు వస్తాయి, స్వప్నావస్థ అంటారు, మనకి ఏమీ తెలియకుండా దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోతాం, డీప్ స్లీప్. ఈ 3 స్థితులు ఉన్నాయి కదా. కాకపోతే ఏంటి, లేచిన తర్వాత కూడా ఇప్పుడు ఆ డీప్ స్లీప్ సంగతి ఏంటి, అప్పుడు దాని మనసుకి ఏ ఆలోచనలు లేకుండా ఒక తత్వంతో, ఒక భగవత్ తత్వంతో అది మెర్జ్ అయ్యింది. మనం నిద్ర లేచిన తర్వాత కూడా ఆ నిద్రలో జరుగుతున్నట్టే, అంటే శరీరం పనిచేస్తూ ఉంటుంది, మనసు ఆలోచనలు చేస్తూ ఉంటుంది, ఏం ఆపలేవు. కాకపోతే దానికి ఏం రియాక్షన్స్ పెట్టుకోకుండా అన్నీ భగవంతుడి పనులే జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వచ్చే సంతోషం మాత్రమే కరెక్ట్గా ఉంటుంది అంటారు. దీనికి కాలంలో కానీ వాటితో ఏం సంబంధం లేదు. ఇది ఈ 3 స్థితుల్లో కూడా ఒకటే స్థితిలో ఉంచుకోగలిగితే అప్పుడు సంతోషంగా ఉంటాము అని అంటారు. ఆ తర్వాత ఇంకేం చెప్తారు, ప్రపంచం అంటే ఏంటి, జరిగేవి కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని అసలు మనకి ఇవన్నీ ఎట్లా జరిగినాయి అని మనం ఆలోచిస్తే అద్భుతంగా అవి జరిగిపోతాయి. ఇవి జరగవు అని మనం ఒక డెసిషన్ ఇచ్చామనుకో జరుగుతాయి. ఎలక్షన్స్ అవి చూడండి, ఎవరు చెప్తారు వీళ్ళు గెలవరు అంటారు, వాళ్ళు సడన్గా గెలిచి కూర్చుంటారు. ఎలా ఇదంతా అంటే ఏంటి, ఇంపాసిబుల్ థింగ్ కూడా పాసిబుల్ అయిపోతుంది అనమాట, అది సంగతి. ఆ తర్వాత ఇంకేంటి, ఎప్పుడైతే మనం నిద్ర లేచి సుషుప్తి స్థితి నుంచి కనుక మామూలు స్థితికి ఎప్పుడైతే మనం వచ్చామో, వచ్చిన తర్వాత అప్పుడు మనం ఒక మత్తులో ఉన్నట్టు, అంటే ఒక భగవతత్వంలో ఉన్నట్టుగా మన ద్వారా 3 పనులు అయిపోతూ ఉంటాయి. ఎవరికైతే 3 స్థితులు ఒకలాగా ఉంచుకోగలిగిన వాళ్ళని జీవన్ముక్తులు అంటారనమాట. అంటే వాళ్ళ ద్వారా జరిగినంత పని ఈ ప్రపంచంలో ఎవరి ద్వారా జరగదు. ఎందుకు, కానీ వాళ్ళు చేస్తున్నారనేటువంటి ఊహ కూడా వాళ్ళకు ఉండదు, వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటుందన్నమాట. ఏంటి, ఈవెన్ ఇంపాసిబుల్ థింగ్ కూడా పాసిబుల్ అయిపోతుందన్నమాట. ఎందుకు, దైవత్వం అదే కదా, ఇంకా వేరే అవుట్ సైడ్ లేదు కదా. మా మనసుని ఎప్పుడైతే ఇండివిజువల్ మైండ్ నుంచి, కోరికల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి రావడం జరిగిందో ఆటోమేటిక్గా ఆనందంలోనే ఉంటారు. అంటే సంతోషం దుఃఖం కాదనమాట. ఆ తర్వాత
ఈ ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఏంటి, ఇదంతా ఏం లేదు, భగవత్ పదార్థం ఒక్కటే ఉంది అనేటువంటి ఒక అవగాహనకి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత దానిలో ఎలా ఉండగలుగుదామా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే భగవతత్వం ఆలోచనలో ఉంటారో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కదా, అంటే మెర్జవడం అంటారు. అలాగే ఈ రెండు పోయినాయి అనుకో, ఇటు బ్రాహ్మణు లేదు, ఇండివిజువల్ మైండ్ లేదు అనేటువంటి స్థితి వచ్చిందనుకో, ఇంకా దుఃఖం ఎక్కడొస్తుంది? దుఃఖం ఎప్పుడు కూడా భేదం, రెండోది ఉంటేనే దుఃఖం, ఒకటే ఉంటే దుఃఖం ఉండే ప్రసక్తి లేదు. అంటే రెండోది పోయిందాక మనం ఎంత చేసినా ఏం చేసినా ఈ మనసుకి దుఃఖం తప్పదు. ఒకే రకంగా చూడగలగడం అలవాటు చేసుకుంటే తప్ప దుఃఖం పోదు. అలా అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఒకే రకంగా చూడడం అలవాటు చేసుకుంటామో ఆటోమేటిక్గా ఏం జరిగిపోతుంది, భయం పోతుంది. రెండోది ఉంటే కదా మనకు భయం, ఎవరో ఏదో లాక్కుపోతారు, ఏందో ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు కదా భయం. ఏమీ లేదు, ఉన్నది ఒకటే అనుకున్నప్పుడు ఇంకా భయమే ఉంది. అప్పుడు మనం ఇండివిజువల్ మైండ్ ఒక చిన్న బుడగలాంటి మనం ఏం చేస్తాము, సముద్రంలో కలిసిపోతాం. సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఏమైపోతాము, సముద్రము, బుడగ, అలలు, నీళ్లు ఒకటే అయిపోతాయి. ఇంకా అక్కడ భేదం లేదు కదా. అంటే చెప్పింది ఏంటి, మన మనస్సుని భేదం లేని స్థితికి తీసుకొని రావడమే ఆధ్యాత్మికత. ఇక్కడ మనం ఏంటి, యాక్సెప్ట్ చేయండి, లవ్ అంటే ఏం లేదు, ద్వేషం లేకుండా ఉండడమే లవ్. ఎవరి మీద అయితే భేదభావం లేదో ఆటోమేటిక్గా వాళ్ళ మీద మనకి ఎలాంటి వ్యతిరేక భావాలు ఉండవు. లవ్ అంటే తీసుకొచ్చి వాళ్ళు మన పిల్లల్ని ముద్దు చేసినట్టుగా 24 గంటలు ముద్దులు పెట్టి చంకలేసుకొని పోయేది కాదు. లవ్ అంటే ఇట్ ఈజ్ అనుభవం. మన మనసుకి మనకు తెలుస్తుంది ఆ అనుభవం. ఓహో, నీవు అందరినీ సమానంగా చూసే స్థితికి మనం వస్తున్నామా లేదా, మన మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉందా అనే విషయం తెలిసిన తర్వాత అప్పుడు ఈ బుడగ వెళ్ళి అలా బుడగ, సముద్రం, నీళ్లు ఒకటైపోతే వన్నెస్ యునైట్ అంటే అర్థం ఏంటి, ఉన్నది ఒకటే. ఆ ఒకటిలో నుంచి మనం భేదంగా ఉన్నాం కాబట్టి ఆ ఒకటిలోకి కలుస్తాం. కలిసిన తర్వాత ఇంకా వెళ్ళిపోతాం, దాంట్లో కలిసిపోతాం. అంటే అప్పుడు ఒక్క నీళ్ళే ఉంటాయి, ఇంకిన్ని ఉండవు. ఆ స్థితికి వచ్చిందాక మనకి జడ్జిమెంట్స్ చెప్పటము, వ్యతిరేకాలు తేడాలు చూపించటము, నా ఐడెంటిటీ నేనే గొప్ప అనేటువంటి విషయం చూపిద్దామని ప్రయత్నం చేయటము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరికి వాళ్ళు అవేర్గా, ఓహో ఇది నన్ను బాధిస్తుంది కదా, దీనిలో నుంచి నేను బయటపడాలి కదా, ఇది నాకు అవసరం లేదు కదా అని దాంట్లో నుంచి బయటికి రావాలి. మరి వీటన్నిటికీ కారణం ఏంటి, పంచభూతాలు, 5 భూతాలు ఉన్నాయి. అందరిలో 5 భూతాలు ఉంటాయి. అన్నిట్లో ప్రతి వస్తువు మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఒక వస్తువు తీసుకున్నారు, ఒక చిన్న గిన్నె తీసుకున్నారు, కనపడుతుంది స్ట్రక్చర్, రూపం, దాన్ని కింద పడేస్తారు. కింద పడేసిన తర్వాత శబ్దం వస్తుంది. ఆ తర్వాత గిన్నెలాగా తయారవడానికి కారణం ఏంటి, దాన్ని డైల్యూట్ చేశారు, ఎక్స్పాండ్ అయింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, పట్టుకోండి, చల్లగానో వేడిగానో స్పర్శ తెలుస్తుంది. మీరు అట్లా భూమి మీద ఏదన్నా చూడండి, పురుగు దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి మనిషి వరకు అన్నిట్లో ఉన్నది ఈ 5. మనం ఏం చేయాలి, ఈ 5ను కూడా లోపలికి తీసుకోవాలి. ఈ 5ను కూడా లోపలికి తీసుకోవాలి అంటే ఈ 5 మనము ఒకటే అంటే ఉన్నదంతా భగవతత్వమే. 24 గంటలు అది అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా అబ్జర్ప్షన్ ఏముంది, ఉన్నది ఒక్కటే కదా. ఉన్నది ఒకటి ఉన్నప్పుడు ఇది మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుంది. మనం కూడా అంతే. కాకపోతే మన ఇండివిజువల్ మైండ్ ఉన్నప్పుడు మన ఇండివిజువల్ ఆలోచనలన్నీ మేనిఫెస్ట్ చేస్తూ, అది ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో దాన్ని మళ్ళీ రిసీవ్ చేసుకుంటూ, దానికి సంబంధించిన లాభాలు నష్టాలు కూడా కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాము. అవి దుఃఖం, సంతోషం అంటే వదిలేయడం సంతోషం, గట్టిగా పట్టుకోవటం దుఃఖం. ఆనందం అంటే ఈ వీటితో ఏమీ సంబంధం లేకుండా, ఒక వస్తువు కానీ ఈ పంచభూతాలకు కానీ వేటికి సంబంధం లేకుండా ఒక నిశ్చలమైన స్థితిలో ఉండడం ఆనందం. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు నాలోకి ఆలోచిందని ఏమైనా పట్టించుకుంటుందా, బుడగ ఇరిగిపోయిందని ఏమైనా పాత అవుతుందా ఏంటి, సముద్రం అక్కడుంది ఇక్కడుందని ఏమైనా విచారణ చేస్తుందో, అదేం పట్టించుకోదు. అది నీళ్లు నిశ్చలంగా కూర్చొని దాంట్లో అలొచ్చి ఇరిగిపడ్డా అది పట్టించుకోదు, బుడగలు వచ్చిపోయినా పట్టించుకోదు, సముద్రం ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నా పట్టించుకోదు. హాయిగా నీళ్లు నిశాలంగా ఉంటాయి. ఇప్పుడు మనం కూడా మన మానసిక స్థితి కూడా ఆ స్థితికి రావడం కోసం మాత్రమే ఆధ్యాత్మిక సాధన. అంతే తప్ప ఆధ్యాత్మిక సాధన అంటే మళ్ళీ ఎక్కడో ఏదో వస్తుంది, దండలేసి పైకి తీసుకెళ్ళి మిమ్మల్ని స్వర్గంలో కూర్చోబెట్టారు, అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడున్న ఈ ప్రస్తుతంలో మన మనస్సుని నిశ్చల స్థితికి తీసుకురావడం కోసం చేసే ప్రాక్టీస్ మాత్రమే ఆధ్యాత్మిక సాధన. కాకపోతే 24 గంటలు ఊరికే ఉండలేం కదా, ఏదో ఒక పని చేయాలి కదా. ఆ చెప్పిన పని ఏదో మన ద్వారా జరిగేట్టుగా చూసుకుంటూ పోవటం అంతే. ఏదో వస్తుంది అని కాదు, వస్తుంది అని కనుక ప్రయత్నం చేసామంటే మళ్ళీ అక్కడ నీకు లాభం ఉంటుంది, మళ్ళీ నీకు నష్టం ఉంటుంది. లాభమో సంతోషం వస్తే సంతోషపడతావు, దుఃఖమో బాధ వస్తే మళ్ళీ అక్కడ దుఃఖపడతావు. నాకేం అవసరం లేదు అని కదా ఎప్పుడైతే అనుకుంటామో, నీకు కావలసినవన్నీ నువ్వు అడగకుండానే నీ దగ్గరకు వస్తూ ఉంటాయి. ఎందుకు, నువ్వు దైవత్వం కాబట్టి. దైవత్వం అవుట్ సైడ్ లేదు కదా. డివైన్ లైట్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్ అంటున్నాం కదా, ఎక్కడుంది, అది మనలోనే కదా ఉంది. మరి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటే అది అవుతుంది.
ఎక్కడన్నా వ్యతిరేక భావమో ద్వేషమో ఎవరి మీదన్నా కనపడింది, దాంట్లో నుంచి వెంటనే బయటికి రావాలి. తప్పు. అందరం ఒకటే, భగవతత్వమే. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తుంటారు. నీ ద్వారా ఏదైనా సహాయం కావాలంటే జరుగుతుంది, లేకపోతే నీకు సంబంధం విషయం కాదు, బీ ఇండిఫరెంట్. సాక్షి యాక్సెప్టెన్స్ అంటున్నారు కదా, యాక్సెప్టెన్స్ సాక్షి కూడా కదా. అంటే ఏంటి, మనం చేయగలిగింది ఏదైనా ఉంటే మన ద్వారా భగవంతుడే చేయించుకుంటాడు, లేకపోతే మనకు సంబంధం లేకపోతే మనం చూస్తూ ఉండడం. అక్కడ మళ్ళీ మనం తీర్పులు, వాళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ అన్నామంటే మళ్ళీ మన మనసు తీవ్రంగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే మనసు పనిచేస్తుందో ఆ మనసుకి సుఖం దుఃఖం తప్పదు, అంతే.